పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2024 నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వే వివరాలను పార్లమెంటుకు సమర్పించడం ఆనవాయితీ. మొట్టమొదటి ఆర్థిక సర్వే 1950-51లో ఆవిష్కరించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అనేది ఈ ఆర్థిక సర్వే వివరిస్తుంది. గత ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థికాభివృద్ధి జీడీపీ ఎలా ఉంది, తర్వాత ఏడాది ఎలా ఉండబోతుందనే విషయాలను ఈ సర్వే అంచనా వేస్తుంది. రాబోయే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా సూచిస్తుంది. బడ్జెట్ కేటాయింపులను ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగానే కేటాయిస్తారంటే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023-24 ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు. రేపు 2024-25 బడ్జెట్ను ప్రవేశపెడుతున్న దృష్ట్యా సోమవారం ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు సిఈఏ పర్యవేక్షణలో దీన్ని తయారు చేస్తారు. ఆర్థిక సర్వేలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. మొదటి భాగంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన అంశాలుంటాయి. ఆర్థిక సమస్యలకు సంబంధించి ముఖ్య సలహాదారు అభిప్రాయాన్ని కూడా దీనిలో పొందుపరుస్తారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది కూడా ఇది తెలియచేస్తుంది. రెండవ భాగంలో వివిధ రంగాల పనితీరు, దానికి సంబంధించిన డేటా ఉంటుంది. 1960 తరువాత బడ్జెట్కు ఒకరోజు ముందు ఆర్థిక సర్వే సభలో ప్రవేశపెట్టే సాంప్రదాయం మొదలైంది. ఆర్థిక సర్వే నివేదికలో భారత వాస్తవ జీడీపీ వృద్ధిని 6.5% నుంచి 7% సూచించింది. ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అంచనాకు తగ్గట్టుంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం గత ఆర్థిక సంవత్సరంలో 6.7%గా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5.4%కి తగ్గిందని ఆర్థిక సర్వే 2024 వెల్లడించింది. బలమైన కార్మిక వ్యవస్థల కారణంగా సేవల ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని ఈ సర్వే పేర్కొంది. అనూహ్య వాతావరణ నమూనాలు, మార్కెట్ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ సంక్లిష్టతలే దేశం ముందున్న సవాళ్లని ఎకనామిక్ సర్వే తెలిపింది. భారతదేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరిస్తే ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని సర్వే స్పష్టం చేసింది. నేడు సమర్పించిన ఆర్థిక సర్వే 2023-24లో నిర్దేశించిన 7% వృద్ధి లక్ష్యాన్ని సాధించగలం అని ప్రధాన ఆర్థిక సలహాదారు బి అనంత నాగేశ్వరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొన్ని ఒడిదుడుకులను అధిగమించగలగాలని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ వ్యవసాయ రంగమేనని ఆయనన్నారు. చైనా నుంచి ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని సిఈఏ నాగేశ్వరన్ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుందని ఈ సర్వేలో వెల్లడైంది. అయితే ఇది ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ప్రభావితం చేయొచ్చని నాగేశ్వరన్ పేర్కొన్నారు. AI గణనీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని చెప్పారు. This survey picks up on the theme that all hands on the table must be there and no economic approach will be exclusionary or will be excluded. We need manufacturing, we need services. We need agriculture. We need the public and private sectors to act together. We need union and state governments to act together. Because given the way the global conditions are evolving, we don't have the luxury of picking and choosing specific approaches in our path towards Viksit Bharat. And that is the overall theme of the survey itself. You can see on the charts here that both merchandise trade volume and industrial production growth have steadily come down in terms of the averages over the last 20 years or so. Somewhere between 5 and 10%, they have come down to between 0 and 5, and now they are struggling to even stay above the 0 line. So in general, global growth and global trade volume growth will be difficult to come by. And therefore, the way we can grow our exports will not be because the trade pie is growing, but because we have to grab market share in terms of competitiveness and quality, etc.
వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆర్థిక సర్వే 2024 ఊతమిస్తుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్పర్సన్ పాథిక్ పట్వారీ పేర్కొన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయ రంగం కూడా ఆశాజనకంగా ఉంటుందని ఈ సర్వే సూచిస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలని ఈ సర్వే సూచించిందన్నారు. आई थिंक एक जो इकोनॉमिक सर्वे आज जो रिलीज हुआ वो एक गवर्नमेंट की जो प्रीवियस पॉलिसीज रही है कुछ सालों की और आने वालों साल कैसा रहने वाला उसका काफी ओर तक उसमें संदेश आ चुका है. हमारा बजट भी कल कैसा रहेगा वो आज के इकोनॉमिक सर्वे पे निर्भर है और उसके हिसाब से भी हमें मिल रहा है कि बजट किस दिशा में कल जाएगा. देखने जाएंगे तो इंडिया को अगर और भारत को आगे विकसित करना है तो गवर्नमेंट के पास एक जीएसटी के रूप में एक बहुत बड़ा एक हथियार हम कह सकते हैं कि अभी है उनके पास, जिसके रेवेन्यू फ्लो गवर्नमेंट के पास अच्छा रह रहा है, जिसको वो प्लाउ कर रही है इंफ्रास्ट्रक्चर में. सो ये कह सकते हैं कि गवर्नमेंट इज गोइंग टू बी द बिगेस्ट स्पेंडर आने वाले दिनों में और वो जो इन्वेस्ट करेगी उससे इकोनॉमी ड्राइव होने वाली है. उसी तरह एग्रीकल्चर सेक्टर जो कहीं ना कहीं थोड़ा डीफोकस रहा था हमारे लिए कुछ पिछले सालों में. దేశంలో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రగతి పదంలో దూసుకుపోతుందని ఆర్థిక సర్వే 2024 పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగినా దేశీయ చోదకాలు ఆర్థిక రంగానికి ఊతంగా నిలిచాయని తెలిపింది. కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుందని అంచనా వేసింది. భారత మార్కెట్లో క్యాపిటల్ మార్కెట్లది కీలక పాత్ర. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోగలదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దేశంలో నిరుద్యోగిత రేట్ 2022-23 నాటికి 3.2% తగ్గిందని ఆర్థిక సర్వే తెలిపింది.